నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. బబ్లు అనే వాళ్ళు పెట్టారండి, మా విలేజ్లో కొత్త ఇంట్లో ఉంటే డ్రై స్కాల్ప్ వచ్చి హెయిర్ ఫాల్ అవుతుంది సార్. మా పాత ఇంట్లో ఉంటే నో స్కాల్ప్, అసలుకి ఇచ్చింగ్ లేదు, అలానే హెయిర్ ఫాల్ కూడా ఏం లేదు. దీనికి రీజన్ ఏంటి సార్? అర్జెంటుగా చెప్పండి ప్లీజ్, రిప్లై మీ అని అడుగుతున్నారండి. బబ్లు గారు, బేసికల్ ఏంటంటే మీరు కొత్త ఇంటికి వాస్తు, పాత ఇంటికి వాస్తు అన్నట్టుగా తేడా ఉండదండి. మీకు యూజ్ చేసే తలస్నానానికి యూజ్ చేసే వాటర్ తోటి మీకు తేడా వస్తుంది. వాటర్ తోటి మనకి జుట్టు ఊడుతుందా, ఇది నిజంగానేనా? చిన్నప్పటి నుంచి మనం తలస్నానానికి వాటరే కదా యూజ్ చేసేది, మరి వాటర్ కాకుండా ఇంకేం యూజ్ చేస్తామని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చాలా మందికి తెలియక కూడా అలానే వాటర్ ఏది పడితే అది వాడేస్తూ ఉంటారు. దాంతో వెంట్రుకలు ఊడిపోయి బట్టతలలు రావటం, లేకపోతే మాడు కనిపించటం, లేకపోతే విపరీతంగా జుట్టు పల్చగా అయిపోవటం, జడ పల్చగా అయిపోవటం, ఇలాంటి అనేకమైన ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేంజ్ ఇన్ లొకేషన్, చేంజ్ ఇన్ వాటర్ యూసేజ్, దాంతో మనకి చాలా ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది. మనకి వాటర్ యూజ్ చేసేది హార్డ్నెస్ తోటి, pH తోటి, బ్యాలెన్స్ తోటి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటర్లో క్లోరిన్ కంటెంట్ కానీ మినరల్ కంటెంట్ కానీ ఎక్కువ ఉంటే గనక హార్డ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. వాటర్లో హార్డ్నెస్ పెరిగినప్పుడు వెంట్రుకలకి ఏమవుతుంది? వెంట్రుకలతో పాటు మాడుకి ఏమవుతుంది? మాడుకి కొద్దిగా డ్రైనెస్ వచ్చి ఇచ్చింగ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, అలానే పొట్టు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల మీరు స్నానం చేసినప్పుడు మీరు చూస్తారు, అక్కడ కొద్దిగా జిడ్డుగా ఉండిపోతుంది అని అంటారు. కొన్ని చోట్ల మనకి కొండల పైన కొన్ని నీళ్లతో కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ మీరు స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మంలో కూడా నలుపు వచ్చేస్తుంది అనమాట. ఎందుకు వచ్చేస్తుంది అంటే అది చర్మంలో డ్యామేజ్ అనేది చేసేస్తుంది. సో అలా డ్యామేజ్ చేస్తున్న దానికి ఏమవుతుంది, మనకి ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇబ్బందికరంగా మారుతున్నప్పుడు ఏంటి, ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, మనము ఆర్ఓ వాటర్ సిస్టమ్ అనేదాన్ని యూస్ చేయాలి. ఆర్ఓ వాటర్ సిస్టమ్ అని అంటే రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్. దీంట్లో మాక్సిమం అమౌంట్ ఆఫ్ pH ఇంబ్యాలెన్స్ ని, మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ని, మాక్సిమం అమౌంట్ ఆఫ్ హార్డ్నెస్ ని తీసేస్తుంది. ఆర్ఓ వాటర్ సిస్టమ్ యూస్ చేయటం తోటి వాటర్ కొద్దిగా సాఫ్ట్నెస్ పెరుగుతుంది. తలస్నానానికి అలానే ఫేస్ పైన యూస్ చేయటానికని ఆర్ఓ వాటర్ యూస్ చేయటం అనేది నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను. ఎందుకనంటే ఫేస్ పైన నలుపు వచ్చిన దానికి మళ్ళీ తగ్గించుకోవడానికి మనం సీరమ్స్ ఎలాగో వాడాలి, దానికి అలానే జుట్టుకి పోతున్న దానికి ఎలాగో మనం మందులు వాడాలి. దానికంటే బెటర్ ప్రొటెక్షన్, ఎవ్రీడే ప్రొటెక్షన్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ఓ వాటర్ మనం యూస్ చేస్తుంటే వెంట్రుకలకి కూడా మంచి సాఫ్ట్నెస్, టెక్స్చర్ అనేది కూడా బెటర్ అవుతూ ఉంటుంది. వాటర్ యూసేజ్ అంటే కొంతమంది మారుతూ ఉంటారు, ప్రాంతాలు మారుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా అంతేనండి. మీకు మణికొండలో కొన్ని ఏరియాస్, బీరంగూడలో కొన్ని ఏరియాస్, ఇలాంటి కొన్ని ఏరియాస్లో ఏమవుతుందంటే వెంట్రుకలు అనేటివి విపరీతంగా ఊడిపోవటం జరుగుతూ ఉంటుంది. న్యూలీ మూడ్ ఏరియాస్ అంటే ఎక్కడైతే కొత్తగా లొకేషన్ మారుతుందో అక్కడ నేను గమనిస్తున్నాను వాళ్ళకి వెంట్రుకలు అనేటివి విపరీతంగా ఊడుతున్నాయి అని చెప్పి. ఇప్పుడు బబ్లు గారు చెప్పారు కదండి, ఒక ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంది, ఇంకో ఇంట్లో ఉన్నప్పుడు బాగాలేదు అని అంటే, బహుశా అలా ఆ విధంగా మార్పులు జరగటం తోటి, వాటర్లో మార్పు జరగటం తోటి హెయిర్ లాస్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. కానీ మీకు బట్టతల ఉందా లేదా, లేక టీలోజన్ ఎఫ్లూవియం ఉందా లేదా, అవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్టతల ఉన్న వాళ్ళకి కూడా వాటర్ చేంజ్ వల్ల కూడా యాక్సిలరేటెడ్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, ర్యాపిడ్ రైజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. అలానే మీకు టీలోజన్ ఎఫ్లూవియం ఉంటే గనక విపరీతంగా జుట్టు ఊడిపోయి విపరీతంగా పల్చగా అవ్వటం, జడ అనేది అవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాలండి. అయితే ఆర్ఓ వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుందా, మందులు వాడాల్సిన అవసరం లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆర్ఓ వాటర్ యూస్ చేసినప్పుడు కూడా వెంట్రుకలు ఊడుతున్నాయి అని అంటే అది మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ తోటి ఉన్నట్టుగా గమనించాలన్నమాట. అంటే మీకు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే డైటరీ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ, లైఫ్ స్టైల్లో బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉండటం, అంటే మీకు సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం, సరైన టైంలో ఆహారం తినకుండా ఉండటం, పౌష్టిక ఆహారం తినకుండా ఉండటం, ఎమోషనల్ స్ట్రెస్ ఉండటం, విపరీతమైన ఫీవర్స్ ఉండటం, విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉండటం, ఇలాంటివి అనేక రకమైన కారణాలు కూడా ఉంటాయి. ఈ కారణాలు అన్నీ తెలుసుకోవటానికని మీరు మా దగ్గరకు వస్తే మేము మీ స్కిన్ని అనలైజ్ చేసి, హెయిర్స్ని అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ డిస్కస్ చేయవచ్చండి. సో ఇదండి విషయం. జుట్టు ఊడటానికని ఏ విధంగా మనకి వాటర్ చేంజెస్ అనేది మార్పులు వస్తాయన్న దాని గురించి అని చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ తోటి, అవేర్నెస్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇతరత్ర క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, అపోహలు ఏమైనా ఉన్నా, సందేహాలు ఏమైనా ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.